బాధపడకుండా ఎలా ఉంటుందిరా? తను ఆడపిల్ల. పొరపాటునైనా గ్రహపాటునైనా మెళ్ళో పరపురుషుడి వల్ల నల్లపూసలు పడితే బాధపడుతుంది కదా. శాస్త్రాల్లో దీనికి కూడా పరిహారం ఉంది. అలా చేస్తే ఉత్తమన్ను తెచ్చేలోగా ఈ అమ్మాయి బాధ పోగొట్టవచ్చు. అదేంటో చెప్పండి పంతులు గారు. నేను చెప్పేది మీకు విచిత్రంగా ఉండొచ్చు, కానీ ఇదే కరెక్ట్ పరిహారం. మీ భార్య పుట్టమన్ను తెచ్చేలోగా మీరిద్దరూ భార్యాభర్తల్లాగా ప్రవర్తించాలి. ఇదే శాస్త్రంలో ఉందండి. అమ్మా, ఇదంతా అథర్వణ వేదం 6వ అధ్యాయంలో ఉంది. మీకు నచ్చితే చెయ్యండి, లేకపోతే లేదు. యమజ, చెప్పడం ఆయన ధర్మం, వినకపోతే మన కర్మం. ఇప్పుడు నువ్వు వెళ్ళి పుట్టమ్మను తీసుకురాకపోతే అర్జున్ బాబే ఇదంతా కావాలని చేశాడనుకుంటాను. చూడు, అమ్మాయి ఎంత ఏడుస్తుందో. అమ్మాయి జీవితం నాశనం అయినట్టుగా. వెళ్ళు. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే వెళ్ళి పుట్టమన్న తీసుకురా యమజ. వాళ్ళ కోసం కాకపోయినా మీకోసం నేను వెళ్తానండి. అమ్మా, నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఇదంతా నువ్వే చేసావు కదా. సూపర్ యమజ, కనిపెట్టేశావు నువ్వు. ఆగు. ఈ రోజుల్లో ఎవ్వరికి లేని చెడ్డ అలవాటు నాకొకటుంది. అది మాట నిలబెట్టుకోను. నా భర్తతో నల్లపూసలు వేయించుకుంటాను అని చెప్పాను, వేయించుకున్నాను. ఏమన్నావు? నీ తాళి తెగిపోయింది, నీ భర్తతో బంధం కూడా వదిలేసుకో అన్నావు కదా. ఇంకా ఏమన్నావు? నువ్వు నీ భర్తతో ఉండడం దేవుడికి కూడా ఇష్టం లేదు, అందుకే తాళి తెగిపోయేలా చేశాడు అన్నావు కదా. కానీ మా బంధం అంత తేలిగ్గా తెగిపోయేది కాదు. దేవుడు కూడా మమ్మల్ని దీవించాడు కాబట్టే నా భర్త నా మెడలో నల్ల పూసల దండ వేశాడు. చీట్ చేసావే కావేరి. శివతో ఏవో అబద్ధాలు మాయమాటలు చెప్పించి ఇలా చేశావు. అన్యాయంగా గెలిచిన నీ గెలుపు గెలుపే కాదు. అబద్ధాలు, మాయ మాటలు, అన్యాయాల వంటి పదాల గురించి నువ్వు మాట్లాడకూడదు యమజ. వాటికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వే. ఇక నా సంగతి అంటావా? సాక్షాత్ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడే తన పక్కనున్నా ఒక్క అబద్ధం సహాయం లేకుండా ధర్మరాజు అంతటి వాడే యుద్ధం గెలవలేకపోయాడు. నేను అంతే. నా భర్తని తిరిగి దక్కించుకోవడానికి, నా మాంగళ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఒక్క అబద్ధం ఆడాను. అశ్వత్థామ హతః కుంజరః అన్నట్టు ప్రాణాలు పోసేది, సంసారాలు నిలబెట్టేది అబద్ధమే అయితే అది నిజం కంటే 1000 రెట్లు గొప్పది. ఇప్పుడు చెప్తున్నాను, ఆ శివుడి దయ వల్ల కార్తీక పౌర్ణమి రోజు నా భర్తని దక్కించుకోవడానికి నా ప్రయత్నం నేను చేశాను. ఆ దేవుడు దయ తలిస్తే నా భర్తకు ఈ రోజే అన్నీ గుర్తుకు రావచ్చు. నా భర్త నాకు దక్కిన మరుక్షణం నీ అంత చూస్తాను. ఈసారి నీకు క్షమాపణ దక్కదు. అది చూస్తాను. వీలైనంత త్వరలో పుట్టమన్ను తీసుకొస్తాను. బావని నీవాణ్ణి కాకుండా చేస్తాను.